హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను రైల్వే అధికారులతో కలిసి పరిశీలించిన బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. క్రిటికల్ వర్క్ ఎన్ని సంవత్సరాలు చేస్తారు? అయిపోయింది. ఇప్పుడు చేపుకొచ్చింది. ఈరోజు గత అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉప్పల్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో దీనికోసం ప్రజలు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. దీని యొక్క పనులను పరిశీలించడం కోసము, అదేవిధంగా ఇక్కడ ఉప్పల్ రైల్వే స్టేషన్ను మొన్ననే వచ్చి సందర్శించడం జరిగింది. ఇక్కడ స్టేషన్లో ప్రయాణికులకు ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి నివేదించడం జరిగింది. ఈ సమస్యల మీద వారు వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి వారిని వెంటనే పోయి ఇక్కడ ఉప్పళ్ళు అదేవిధంగా జమ్మికుంట రైల్వే స్టేషన్లు పరిశీలించమని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా వారు ఇక్కడ ఏదైతే అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉప్పల్ ఆర్ఓపికి సంబంధించినటువంటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గారు, వీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు పరిశీలించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ ఆర్ఓవి పనులు ఆల్రెడీ దానికి సంబంధించిన క్రెయిన్స్ ఇవన్నీ వస్తే వెంటనే పనులు ప్రారంభించడం కోసం సిద్ధంగా ఉన్నారు. రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఈ బ్లాక్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అది వెంటనే ఈ ఏదైతే మిగిలినటువంటి వర్క్ ఉందో అది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుమారు 1 వీక్లో కూడా ఇక్కడ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక ఈ ఉప్పల్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ కూడా దానికి వసతుల కోసము వారు కూడా ఇక్కడ వారు అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారు రావడం జరిగింది. వారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని ఉప్పల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం తప్పకుండా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. దీన్ని అభివృద్ధి చేసే కోసం బండి సంజయ్ కుమార్ గారు కృతజ్ఞతలు ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు పరిశీలించిన తర్వాత వాటిని పై అధికారులకు నివేదించి దీన్ని ఆధునీకరించేందుకోసం, తర్వాత వసతులు మెరుగుపరిచేందుకోసం ప్రయత్నం చేస్తాం.